నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూసివ్. హాయ్ ఫ్రెండ్స్. ఎల్నినో ఈ మధ్య ఈ పదం సోషల్ మీడియాలో బాగా బలంగా వినపడుతుంది కదూ. ఎల్నినో అనే సైకిల్ భూమి మీద ఇప్పుడే ప్రారంభమైంది. భూమి గుండెల మీద 30% వ్యాపించి ప్రశాంతంగా కనిపించే నీలి సముద్రం నిశ్శబ్దంగా ఓ మహా విపత్తుకు సిద్ధమవుతోంది. మనం నిలబడిన ఈ నేల కింద మన కంటికి తెలియకుండా ఒక భయంకరమైన రాక్షసుడు మేల్కొంటున్నాడు. ఇదేదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా కథ కాదు, మనం ఊపిరి పీలుస్తున్న ఈ నరకప్రాయమైన నిజం. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. యూరోపియన్ యూనియన్కి చెందిన ప్రతిష్టాత్మక కాపర్నికస్ మెరైన్ సర్వీస్ శాస్త్రవేత్తలు విడుదల చేసిన తాజా నివేదిక ప్రపంచ దేశాల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ జూన్ నెలలో ప్రపంచ మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భయంకరమైన స్థాయికి చేరుకున్నాయి. 2023, 2024 రికార్డులను సైతం బద్దలు కొడుతూ సముద్రపు నీరు ఏకంగా 20.98 డిగ్రీల సెల్సియస్ సగటు ఉష్ణోగ్రతతో ఉడికిపోతుంది. అవును, సముద్రాలు వేడెక్కడం లేదు, నిలువున అంటుకుపోతున్నాయి. శాస్త్రవేత్తల భాషలో చెప్పాలంటే మనం ఇప్పుడు ఒక అపరిచితమైన అత్యంత ప్రమాదకరమైన జోన్లోకి అడుగుపెట్టాం. గడిచిన 6 నెలలుగా సముద్ర గర్భంలో నిరంతరాయంగా మెరైన్ హీట్ వేవ్స్ అంటే అండర్ వాటర్ ఉష్ణోగ్రత తుఫాన్లు సృష్టించబడుతున్నాయి. ఈ మొదటి 6 నెలల సగటు ఉష్ణోగ్రత 20.04 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇదొక ఘోరమైన హెచ్చరిక. సముద్రాలు భూమిపై ఉన్న అదనపు వేడిని గ్రీన్ హౌస్ వాయువుల ద్వారా ఉత్పత్తి అయ్యే 90% ఉష్ణాన్ని తమలోకి పీల్చుకొని మనల్ని కాపాడుతుంటాయి. కానీ ఇప్పుడు ఆ సముద్రాలే సహనం కోల్పోయాయి. అవి ఇక వేడిని భరించే స్థితిలో లేవు. సముద్రపు గుండెల్లో పేరుకుపోయిన ఆ అగ్ని అంతా ఇప్పుడు వాతావరణంలోకి ఎగదన్నడానికి సిద్ధంగా ఉంది. దీనికి తోడు పసిఫిక్ మహాసముద్రం గర్భం నుండి ఒక మహారాక్షసుడు ఊపిరి పీల్చుకుంటూ పైకి వస్తున్నాడు. అతడే ఎల్నినో. ఈ ఎల్నినో అనేది ఒక సాధారణ వాతావరణ మార్పు కాదు, ఇది ఒక గ్లోబల్ డిజాస్ట్రియర్. పసిఫిక్ సముద్రపు నీరు అసాధారణంగా వేడెక్కినప్పుడు ఆ వేడి అంతా వాతావరణంలోకి విడుదలవుతుంది. దీనివల్ల భూగోళంపై ఉండే గాలి, మేఘాలు, తుఫాన్ల గమనం పూర్తిగా తలకిందులైపోతాయి. ఓవైపు మనం ఇంధనాలను ఇష్టం వచ్చినట్లు తగలబెడుతూ వాతావరణాన్ని నాశనం చేస్తుంటే దానికి ఎల్నినో తోడై మండుతున్న మంటల్లో పెట్రోల్ పోసినట్టు తయారైంది. దీని భయానక రూపం ఎలా ఉంటుందో తెలుసా? ఐరోపా ఖండం చుట్టూ ఉన్న మధ్యధరా సముద్రం దాని సాధారణ ఉష్ణోగ్రత కంటే ఏకంగా 6 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా మండిపోతోంది. ఉత్తర సముద్రం 3 డిగ్రీల అదనపు వేడితో ఉడుకుతోంది. పసిఫిక్ మహాసముద్రం మధ్య భాగంలో ఉపరితల నీరు మాత్రమే కాదు, సముద్ర గర్భంలో 100 అడుగుల లోతున ఉన్న నీరు కూడా సాధారణం కంటే 6 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ వేడితో నిప్పుల కొలిమిలా మారింది. సముద్రంలో జరిగే ఈ మార్పులు సముద్రంలోనే ఆగిపోతాయని అనుకుంటే మనకంటే మూర్ఖులు ఇంకెవరు ఉండరు. సముద్రాల నుండి వస్తున్న ఈ అగ్నికిరణాలు భూమిపై ఉన్న వాతావరణాన్ని నలిపేయడానికి వస్తున్నాయి. సముద్రపు నీరు వేడెక్కినప్పుడు వాతావరణంలోకి భారీ ఎత్తున తేమ, ఆవిరి విడుదలవుతాయి. ఇది విపరీతమైన హ్యూమిడిటీని పెంచడమే కాకుండా ఊహించని విధంగా అతి తక్కువ సమయంలో మేఘాలు ఇంద్రధనస్సుల్లా కాకుండా నల్లటి యమదూతల్లా మారి ఆకాశానికి చిల్లు పడినట్లు ముంచెత్తుతాయి. ఎల్నినో ప్రభావంతో పెరు దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఊడ్చిపారేసే మహావరదలు రాబోతున్నాయి. అటు ఆఫ్రికా ఖండంలో గుక్కెడు నేలకు తల్లడిల్లే భయంకరమైన కరువు తాండవించబోతోంది. ఆస్ట్రేలియా అడవులు నిలువున తగలపడిపోయే దావానలాలు సృష్టించబడతాయి. అంతేకాదు మన హిందూ మహాసముద్రం కూడా దీని గురించి తప్పించుకోలేదు. ఈ వేడి కారణంగా సముద్రంలో ఏర్పడే తుఫాన్లు సాధారణ తుఫానులా ఉండవు. అవి సూపర్ సైక్లోన్లుగా మారి తీర ప్రాంతాలను నమిరిపారేసేంతటి భారీ వర్షాలను, వినాశనాన్ని మోసుకొస్తాయి. ఈ సముద్రపు సెగ భూమిపై ఉన్న వ్యవసాయాన్ని, పంటలను నష్టం చేస్తుంది. మన భారతదేశంలో ఋతుపవనాల గమనాన్ని ఇది పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉంది. ఓవైపు వర్షాలు పడాల్సిన చోట చుక్క నీరు పడక కరువు వస్తే, మరోవైపు దట్టమైన నగరాలు ఒక్క రాత్రిలోనే వరదల్లో మునిగిపోయిన వింత వాతావరణ పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. పర్యావరణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతోంది. వేడిని తట్టుకోలేక సముద్ర గర్భంలో ఉండే అందమైన పగడపు దెబ్బలు రంగు కోల్పోయి, జీవం కోల్పోయి తెల్లటి శవాల్లా మారిపోతున్నాయి. కోట్లాది సముద్ర జీవులు ఊపిరాడక చనిపోతున్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం ఈ ఎల్నినో సైకిల్ ఇప్పుడే ప్రారంభమైంది. దీని పూర్తి నరక రూపం రాబోయే నెలల్లో, అలాగే వచ్చే ఏడాదిలో మరింత స్పష్టంగా బయటపడింది. అంటే ఇప్పటి వరకు నమోదైన రికార్డులన్నీ రాబోయే రోజుల్లో బద్దలు కావడం ఖాయం. భూమి తన చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరాలను చూడబోతోంది. ప్రకృతి మనకు అందిస్తున్న చివరి హెచ్చరిక ఇది. మానవుడి అత్యాశకు, ప్రకృతి విధ్వంసానికి పరాకాష్ఠగా మారిన ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల భూమిపై ఉన్న సమస్త జీవరాశి మనుగడను ఓ ప్రశ్నార్థకంగా మారుస్తుంది. మహాసముద్రాలు రేపుతున్న ఈ మంటలు రేపు మన ఇళ్లను తాకకముందే మేల్కోకపోతే చరిత్రలో మిగిలేది బూడిద మాత్రమే. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.